మీరు ఆనందం అనే పదానికి అర్థం వెతకడం ప్రారంభిస్తే జీవితమే ముగిసిపోతుంది. ఆనందం అనేది మన అంతరంగానికి ప్రతిబింబం. మన రోజువారీ జీవితంలోని కొన్ని విషయాలను మనం ఎలా తీసుకుంటున్నామనేదే మనపై ఆధారపడి ఉంటుంది. ఆనందాన్ని వెతుక్కునేందుకు చాలా, కానీ అది ఎక్కడ ఉందని ఒక్కసారి ఆలోచించండి. సంతోషం మనలోనే ఉందని గ్రహించాలి. నిజమైన ఆనందం లేదా శాంతి మన మానసిక స్థితి. అది మనలోనే పుట్టింది. ఇది బయటి శక్తులతో సంబంధం లేకుండా మనలో స్పృహతో ఉంటుంది. కానీ దాన్ని వెతికే మనసు మనది కావాలి. మనస్తత్వవేత్తల ప్రకారం శాశ్వతమైన ఆనందాన్ని సృష్టించడానికి మన రోజువారీ జీవితంలో కొన్ని సూత్రాలను అనుసరించాలి. భావోద్వేగాల మీదనే మొత్తం ఆనందం ఆధారపడి ఉంటుంది. భావోద్వేగాల్లో ఏది సానుకూలమో ఏది ప్రతికూలమో అర్థం చేసుకోవాలి. జీవితంలోని వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు నిజమైన లేదా సాధ్యమైన వాటి కోసం మాత్రమే ఆశించినప్పుడు జీవితం బాధించదు. అనవసరమైన భావోద్వేగాలను అణిచివేయాలి. భావోద్వేగాలు శరీరంపై చాలా ఒత్తిడిని కలిగిస్తాయి. దీనికోసం మీరు ప్రతికూల భావోద్వేగాలను అంగీకరించడం నేర్చుకోవాలి. ప్రతికూల భావోద్వేగాలు ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని. ఏదైనా చెడు అనుభవం, విచారకరమైన విషయాలు జరిగినప్పుడు మనల్ని మనం చాలా బాధ పెట్టుకుంటాం. మన వల్ల జరగని సంఘటనలకు మనమే బాధ్యత వహిస్తాం. ప్రతి దానికి విధిని దూషిస్తాం, నిందిస్తాం. చివరికి మనల్ని మనం ద్వేషించుకోవడం ప్రారంభిస్తాం. కానీ ఇది సరైనది కాదు. ముందుగా మనం మన పట్ల ప్రతికూలంగా ఉండాలి. మనపై దయ ఉంచుకోవడం ద్వారా మనం ఆనందాన్ని వెతకాలి. ఇది మనలో ఆనందాన్ని కనుగొనేలా చేస్తుంది. కనెక్షన్, కమ్యూనికేషన్, ఆనందం, శ్రేయస్సు యొక్క అత్యంత విశ్వసనీయ వనరులు. ఒక అధ్యయనం ప్రకారం సంతోషాన్ని పెంచడానికి సామాజిక సంబంధాలు అంతర్లీనమే విజయవంతమైన మార్గం. మన బాధలు, ఆందోళనలు, భయాలు అన్నీ పంచుకోవడానికి మన చుట్టూ కొంతమంది ఉండడం చాలా ముఖ్యం. దుఃఖాన్ని విస్మరించడమే కాకుండా ఆనందానికి మార్గంగా అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించడం చాలా ముఖ్యం. మనం మన అంతరంగాన్ని ప్రేమించడం ప్రారంభించినప్పుడు బాధలను మర్చిపోయే మార్గాన్ని కనుగొనవచ్చు. మనల్ని మనం ప్రేమించుకోవచ్చు. జీవిత మార్గాన్ని కనుగొన్న మార్గాల్లో విజయం సాధించవచ్చు. మన భావోద్వేగాల ఆలోచనలు మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఇది శారీరక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే ముందుగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. దాని ద్వారా ఆనందాన్ని వెతుక్కోవాలి. భావోద్వేగాలను అణిచివేయడమే నిజమైన సంతోషం అనడంలో తప్పు లేదు.